రాష్ట్రంలో 3 ఎమ్మెల్సీ సీట్లలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ గ్రాడ్యుయేట్ తో పాటు టీచర్ నియోజకవర్గ స్థానంలో ఓట్ల లెక్కింపు జరుగుతోంది. అటు నల్గొండ, వరంగల్, ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల కౌంటింగ్ మొదలు పెట్టారు అధికారులు, సిబ్బంది. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ గ్రాడ్యుయేట్ టీచర్ నియోజకవర్గ స్థానాలకు సంబంధించిన ఓట్ల కౌంటింగ్ కరీంనగర్లోని అంబేద్కర్ ఇండోర్ స్టేడియంలో జరుగుతోంది. నల్గొండ, వరంగల్, ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల కౌంటింగ్ నల్గొండలోని ఆర్ధాలబావి గోదాంలో మొదలైంది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ముందుగా బ్యాలెట్ పేపర్లను కట్టలు కడుతున్నారు. ఈ ప్రక్రియ మధ్యాహ్నం 12 గంటల వరకు పూర్తి కానుంది. మధ్యాహ్నం తర్వాతే అసలు లెక్కింపు మొదలు కానుంది. టీచర్ ఎమ్మెల్సీ స్థానాల్లో అభ్యర్థి గెలుపుపై సాయంత్రం లోపు పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. గ్రాడ్యుయేట్ ఫలితం మరింత ఆలస్యమయ్యే ఛాన్స్ ఉంది. కౌంటింగ్ కేంద్రాల దగ్గర 144 సెక్షన్ అమలు చేస్తున్నారు అధికారులు. కరీంనగర్లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కంటిన్యూ అవుతోంది. కలెక్టరేట్లో మొత్తం 35 టేబుళ్లు ఏర్పాటు చేయగా 21 టేబుళ్ల గ్రాడ్యుయేట్ ఓట్ల కౌంటింగ్, 14 టేబుళ్లు టీచర్ ఓట్ల కౌంటింగ్ జరుగుతోంది. ఒక్కో టేబుల్ దగ్గర ఒక్కో మైక్రో అబ్జర్వర్, ఒక సూపర్వైజర్, 2 లెక్కింపు అసిస్టెంట్లు ఉన్నారు. 3 షిఫ్ట్లలో సిబ్బంది కౌంటింగ్ లో పాల్గొంటున్నారు. ఎన్నికల కౌంటింగ్ లో 800 మంది సిబ్బంది పాల్గొంటున్నారు. వీరిలో 20% రిజర్వ్ సిబ్బందిని నియమించారు. పటిష్టమైన భద్రత, సీసీ కెమెరాల నిఘా మధ్య కౌంటింగ్ జరుగుతోంది. 12 రౌండ్లలో పట్టభద్రుల ఓట్ల లెక్కింపు ఫలితాలు రానున్నాయి. 2 రౌండ్లలో టీచర్ ఎమ్మెల్సీ కౌంటింగ్ పూర్తవుతోంది. ఇక గ్రాడ్యుయేట్ సెగ్మెంట్ లో 56 మంది, టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి 15 మంది పోటీలో ఉన్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డి, బీఎస్పీ తరపున మాజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ ప్రసన్న హరికృష్ణ, బీజేపీ నుంచి అంజురెడ్డి పోటీలో ఉన్నారు. టీచర్స్ ఎమ్మెల్సీ స్థానానికి 15 మంది అభ్యర్థులు పోటీ చేశారు. బీజేపీ నుంచి మల్క కుమరయ్య, పీఆర్టీయూ అభ్యర్థిగా వంగ మహేందర్ రెడ్డి, యూటీఎఫ్ అభ్యర్థిగా వై అశోక్ కుమార్, సిట్టింగ్ ఎమ్మెల్సీ కూర రఘోత్తమ్ రెడ్డి బరిలో ఉన్నారు. ఎవరికి వారు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీగా గెలవాలంటే 1,25,165 ఓట్లు రావాలి. ఆ స్థాయిలో మొదటి ప్రాధాన్యత ఓట్లు ఎవరికి వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. దీంతో రెండో ప్రాధాన్యత ఓటు కీలకంగా మారనుంది. కరీంనగర్లో 2 ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ పై మరిన్ని డీటెయిల్స్ వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, ఎన్నికల కౌంటింగ్ ఎలా కొనసాగుతోంది? శ్రవంతి, ప్రజెంట్ అంబేద్కర్ ఇండోర్ స్టేడియంలో కౌంటింగ్ ప్రాసెస్ అయితే జరుగుతోంది. 8 గంటలకు స్ట్రాంగ్ రూమ్లో ఓపెన్ చేసిన అధికారులు అక్కంచెల్లి బ్యాలెట్ బాక్సులన్నీ తీసుకొచ్చి గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ బాక్సులు వేరువేరుగా చేశారు. దాంట్లో 499 గ్రాడ్యుయేట్ పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన బాక్సులు ఉంటే మిగతావన్నీ కూడా 773లో మిగతా అన్ని కూడా టీచర్ ఎమ్మెల్సీకి సంబంధించినవి ఉన్నాయి. వీటిలన్నీ కూడా ఒక డ్రమ్ములలో కుమ్మరించి వాటిని జంబ్లింగ్ చేసే ప్రాసెస్ జరుగుతుంది. జంబ్లింగ్ అనంతరం కూడా 50 చొప్పున కట్టలు కడుతున్నారు. అదేవిధంగా ప్యారలల్గా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి సంబంధించి పోస్టల్ బ్యాలెట్లు కూడా పోలేనే, దాదాపు అవన్నిటిని కూడా పోస్టల్ బ్యాలెట్లు లెక్కింపు చేసి పక్కన పెట్టేస్తున్నారు. టీచర్ ఎమ్మెల్సీకి ఒక విశేషం ఏంటంటే ఈసారి ఒక్క పోస్టల్ బ్యాలెట్ కూడా టీచర్ ఎమ్మెల్సీకి నమోదు కాలేదు. మొత్తం 24,968 ఓట్లు కూడా మొత్తం పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్న ఓట్లే ఉన్నాయి. వాటిని సపరేట్గా లెక్కించబోతున్నారు. 14 టేబుల్స్ మీద టీచర్ కౌంటింగ్ జరుగుతుంటే 21 టేబుల్స్ మీద గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి సంబంధించిన కౌంటింగ్ జరగబోతుంది. ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా 2,50,000 పైచిలకు ఓట్లు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి పోలైనాయి. దాంట్లో సగం కంటే ఒక ఓటు ఎక్కువ వచ్చిన వాళ్ళు మాత్రమే గెలుస్తారు. అయితే ఇక్కడ చెల్లని ఓట్లు కూడా చాలా కీలకం కానున్నాయి. చెల్లని ఓట్లను కూడా వేరు చేసే ప్రాసెస్ కట్టలు కట్టిన తర్వాత జరుగుతూ ఉంది. అయితే చెల్లని ఓట్లు తీసేసిన తర్వాతనే అసలు విన్నింగ్ కోటా ఎంత అనేది మనకు తెలుస్తుంది. విన్నింగ్ కోటా తెలవాలంటే మొత్తం చెల్లని ఓట్లు తీసేయగా మిగిలిన ఓట్లలో సగం కంటే ఒక ఓటు ఎక్కువ రావాలి. ఆ సంబంధించిన ప్రాసెస్ అంతా కూడా అధికారులు కొనసాగిస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున ఓట్లు నమోదు కావడం, గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య కావచ్చు, పోలింగ్ శాతం కూడా ఎక్కువగా ఉండడంతో ఫలితం రావడానికి కూడా చాలా టైం తీసుకునే అవకాశం ఉంది. ఈ సాధారణ ఎన్నికలు అయితే ఈవీఎంలు ఉంటాయి కాబట్టి బటన్ నొక్కగానే ఏ అభ్యర్థికి ఎన్ని ఓట్లు అనేది తెలిసిపోతుంది. కానీ ఇది అట్లా ఉండదు, చాలా లెంతీ ప్రాసెస్గా జరుగుతుంది. అదేవిధంగా ఎక్కువ మంది పోటీలో ఉన్నారు, 56 మంది పోటీలో ఉన్నారు కాబట్టి ఆ బ్యాలెట్ పేపర్ కూడా చాలా పెద్ద సైజులో ఉంటుంది. ప్రతి అభ్యర్థి ప్రయారిటీ ఓటు కూడా చూడాల్సి ఉంటుంది. దాంట్లో నంబరింగ్ సరిగా వేసారా లేదా చూడాల్సి ఉంటుంది. న్యూమరిక్ వాల్యూ సాధారణంగా ఓటు ఇవ్వాలి, ప్రియారిటీ ఇవ్వాలి. ఒకే నంబర్ ఇద్దరు అభ్యర్థులకు వేసారా లేదా అనేది కూడా మళ్ళీ చెక్ చేయాలి. ఒక చోట ఒక నంబర్ వేసి ఇంకో చోట మళ్ళీ అదే నెంబర్ రిపీట్ చేస్తే కనుక ఆ మొత్తం ఓటే చెల్లకుండా పోయే అవకాశం ఉంది. ఇన్ని రకాలుగా దాన్ని పరిశీలించిన తర్వాతనే దాన్ని వ్యాలిడ్ ఓటుగా ట్రీట్ చేసి వ్యాలిడ్ బాక్స్లో ఎవరికి వస్తే వాళ్ళకు వేయాల్సి ఉంటుంది. ఇంత ప్రాసెస్ తతంగం చూడాలంటే చాలా కేర్ఫుల్గా ఉండాలి. అటు మైక్రో అబ్జర్వర్ కావచ్చు, తర్వాత సూపర్వైజర్ కావచ్చు, తర్వాత కౌంటింగ్ స్టాఫ్ కావచ్చు, వీళ్ళందరితో పాటు ప్రతి అభ్యర్థికి ఒక
కౌంటింగ్ ఏజెంట్ ఉంటాడు. అట్లా 56 మంది అభ్యర్థులకు 56 మంది కౌంటింగ్ ఏజెంట్లు లోపల ఉండే అవకాశం ఉంది. అట్లా 21 టేబుల్స్కి 21 × 56 దాదాపు 1100-1100 మంది కౌంటింగ్ ఏజెంట్ల సమక్షంలో ఇదంతా ప్రాసెస్ జరుగుతుంది. కాబట్టి ఏ ఒక్కరు అభ్యంతరం చెప్పినా కూడా దాన్ని మళ్ళీ ఇంకాస్త లేటు కూడా అయ్యే అవకాశం ఉంది. వాళ్ళ డౌట్లు క్లియర్ చేసిన తర్వాతనే ఆ ఓటు కేటాయించిన వ్యక్తికి కేటాయించాల్సి ఉంటుంది. ఈ ప్రాసెస్ అంతా కూడా జరగడానికి సాయంత్రం పట్టే అవకాశం ఉంది. కాకపోతే టీచర్ ఎమ్మెల్సీకి సంబంధించి చాలా తక్కువ ఓట్లు ఉన్నాయి. టేబుల్స్ 14 ఉన్నాయి. కేవలం 2 రౌండ్లలో మాత్రమే ఫలితం వస్తుంది. ఆ ఫలితం కూడా మనకు మొదటి ప్రయారిటీ ఓట్లలో తేలిపోతే కనుక సాయంత్రం 6-7 గంటలకల్లా టీచర్ ఎమ్మెల్సీ ఫలితం బయటికి వచ్చే అవకాశం ఉంది. కానీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి మాత్రం చాలా టైం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. జరిగిన పోలింగ్ ట్రెండ్ కావచ్చు, బయట జరుగుతున్న ప్రచారం కావచ్చు, ముగ్గురు అభ్యర్థుల మధ్య పోటాపోటీగా ఓటింగ్ జరిగినట్టు కూడా మనకు అర్థమవుతుంది. కాంగ్రెస్ పార్టీ గ్రాడ్యుయేట్ కనుక తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ తరఫున ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డి బరిలో ఉన్నారు. ఆయన చాలా 6-7 నెలలుగా ప్రచారం చేస్తూ వచ్చారు. తన విద్యా సంస్థలలో ఉన్న చదువుకున్న విద్యార్థులు కావచ్చు, పనిచేస్తున్న అధ్యాపకులు కావచ్చు, వీళ్ళందరితో పాటు మిగతా టీచర్ కమ్యూనిటీ అంతా కూడా తనకు సపోర్ట్ చేస్తారన్న ఆశతోటి ఆయన చాలా ధీమాగా ఉన్నారు. మరోవైపు అంజిరెడ్డి, బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి కూడా అటు సంగారెడ్డి ఏరియా నుంచి వచ్చి చాలా ప్రాంతాల్లో తిరిగారు. ఆయన తరపున కేంద్ర మంత్రి బండి సంజయ్ కావచ్చు, కిషన్ రెడ్డి కావచ్చు, చాలామంది ప్రచారాలు చేశారు. వాళ్ళు కూడా ఒక ధీమా వ్యక్తం చేస్తున్నారు. మాకు అన్ని చోట్ల బీజేపీకి యూత్ ఓటర్లు కావచ్చు, గ్రాడ్యుయేట్లు కావచ్చు, చాలామంది ఓటేశారని వాళ్ళు చెప్పుకుంటా ఉన్నారు. మరొక వైపు బీఎస్పీ పార్టీ తరపున ప్రొఫెసర్గా పనిచేసి కేవలం ఎమ్మెల్సీ కోసమే తన పదవికి రాజీనామా చేసి బరిలోకి దిగిన ప్రసన్న హరికృష్ణ కూడా చాలా ధీమా వ్యక్తం చేస్తున్నారు. తాను బీసీ అభ్యర్థిగా బరిలోకి దిగడంతో చాలామంది బీసీలు ఈసారి బీసీ వాదం కూడా బలంగా వినిపిస్తుంది. కాబట్టి తనకు ఓటేశారు, తను గెలుస్తానని చెప్పి ఆయన చెప్పుకుంటున్నారు. ఎవరు ఏమి చెప్పుకున్నా అసలు ఫలితం బాక్సులో నిక్షిప్తమై ఉంది. ఇప్పుడిప్పుడే వాటిని బయటికి తీస్తూ ఉన్నారు. కట్టెలు కట్టిన తర్వాత బాక్సులలో పడుతూ ఉన్న కొద్దీ అభ్యర్థుల లీడింగ్స్ అయితే తెలిసే అవకాశం ఉంది. ఎందుకంటే అభ్యర్థుల లీడింగ్స్ ఈ మామూలుగా ఈవీఎం లాగా తెలిసే అవకాశం లేకపోయినా బాక్సులలో వేసే ఓట్ల సంఖ్యను బట్టి అవి పరిమాణాన్ని బట్టి చెప్పొచ్చు. సాధారణంగా ఒక మొత్తం పీజియన్ ట్రేస్ అని పెట్టారు, మనకు పీజియన్ బాక్స్ అని ఏర్పాటు చేశారు. 56 బాక్సులలో ఒక్కొక్క అభ్యర్థికి ఎన్ని ఓట్లు వస్తే ఆ బాక్సులు వేస్తూ ఉంటారు. ఏదైనా క్వాంటిటీ ఎక్కువగా ఉంటే ఫలానా అభ్యర్థికి ఎక్కువ ఓట్లు వస్తాయని తెలిసే అవకాశం ఉంది. కాకపోతే ఇంకా ఆ ప్రాసెస్ అయితే స్టార్ట్ కాలేదు. మొత్తం మీద కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఈ 4 జిల్లాలు ఉత్తర తెలంగాణలో ఉన్నాయి. ఈ కొత్త జిల్లాల పరంగా చూస్తే 15 జిల్లాలు ఉన్నాయి. అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీల ప్రకారం చూస్తే 42 కాన్స్టిట్యూన్సీల్లో ఈ ఎన్నికలు జరిగినాయి. కాబట్టి చాలా కీలకమైన పరిణామం అని చెప్పుకోవచ్చు. ఈ ఎన్నిక ద్వారా త్వరలో జరగబోయే మనకు స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, వీటన్నిటి మీద కూడా ప్రభావం పడుతుందని కొంత రాజకీయ విశ్లేషణలు చెబుతూ ఉన్నాయి. అయితే గ్రాడ్యుయేట్స్ కానీ టీచర్స్ కానీ ఇవి రెండు కూడా మేధావి వర్గం. మనకు ఎమ్మెల్సీ మండలి ఎలక్షన్లకు సంబంధించిన రూల్స్ అండ్ అవి ఫ్రేమ్ చేసినప్పుడు ఈ 2 వర్గాలకే ప్రత్యేకంగా ఓటు హక్కు ఇచ్చారు. మిగతా అన్నీ కూడా మనకు లోకల్ బాడీ ఎలక్షన్స్ మాత్రం ఓట్లు వేస్తారు. లోకల్ బాడీకి సంబంధించి ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్లు, వార్డు కార్పొరేటర్లు ఓటేసే ఒక కోటా ఉంటుంది. తర్వాత ఇప్పుడు ఈ గ్రాడ్యుయేట్లు, టీచర్స్ ఒక కోటా ఉంటుంది. మిగతా అన్ని మనకు గవర్నర్ కోటాలో కానీ ఎమ్మెల్యేల కోటాలో కానీ డైరెక్ట్ నామినేట్ చేస్తూ ఉంటారు. కాకపోతే ఈ గ్రాడ్యుయేట్లకు, టీచర్లకు ఓటు హక్కు ఇవ్వడం వెనుక వీళ్ళు చాలా మేధావులు కాబట్టి, చదువుకున్న వాళ్ళు కాబట్టి కొంత ఆలోచించి పార్టీలకు అతీతంగా కేవలం వాళ్ళ తరపున మాట్లాడే గళాలు శాసనమండలిలో ఉండాలి అనే ఆలోచనతో ఓటు వేస్తారని చెప్పి భావించి వీటికి ఓటాకిచ్చారు. అట్లాంటి కీలకమైన ఈ గ్రాడ్యుయేట్లు కానీ టీచర్ కానీ ఎట్లా ఆలోచిస్తున్నారు, వాళ్ళ ఓటు ఎటువైపు వెళ్తుంది, ఈ మొత్తం గ్రాడ్యుయేట్ల సంఖ్య 2,50,000 మంది ఓటేసినా కూడా మొత్తం ఈ 4 ఉమ్మడి జిల్లాల పరిధిలో కూడా మొత్తం ఓటర్ల రిఫ్లెక్షన్కు ఒక చూపిస్తుందని చెప్పి అనుకుంటా ఉన్నారు. ఓవరాల్గానైతే ఇప్పుడు కౌంటింగ్ ప్రాసెస్ జరుగుతుంది. భారీ బందోబస్తు మధ్య లోపల కౌంటింగ్ ప్రాసెస్ జరుగుతుంది. సాయంత్రం 4 తర్వాత మొదటి రౌండ్కు సంబంధించిన కొంత ఫలితం వచ్చే అవకాశం ఉంది. స్రవంతి. రైట్.